సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కాదు సార్, ఈ టైంలో మీ ఇంటి వైపు నుంచి ఎంక్వైరీ రావడం, ఏరా ఎక్కడున్నావు, ఏం చేస్తావు? డాడీ ఏంటంటే సార్ 5 days వీక్లీ ఫాస్టింగ్ అండి. సినిమా అంటే అస్సలు లేదు, అస్సలు అన్న దేవుడిలా ఉండేవాడు. 89 years వాజ్ హ్యాపీలీ లీవ్డ్. ఆయన ఈ సినిమా యాక్టర్ అనగానే నేను ఒక్కసారి వెళ్ళానండి. 3 years తర్వాత వెళ్ళిపోయా. ఒకసారి అమ్మని చూసుకొని వస్తామని నాన్నగారు బాగా కొట్టేశారు, పట్టుకుని వచ్చేసాం. మళ్ళీ వెళ్ళలేదు. తర్వాత ఈ నైట్ పబ్లో నేను పాడేటప్పుడు ఈ క్యాబరే ముందు ఒక 8-9 songs పాడతారండి, అందరూ వచ్చి కూర్చోవాలని. అప్పుడు నేను అక్కడ పాడేవాడిని ముఖేష్ సాంగ్, ఓల్డ్ సాంగ్ అని. అక్కడ బెళగాం నుంచి కొంచెం యంగ్ బాయ్స్, నా కింద కొంచెం పెద్దవాళ్ళు అక్కడ వచ్చి క్యాబరే చూడడానికి వచ్చేవాళ్ళు. ఓకే, వాళ్ళు నన్ను చూసి అక్కడే వెళ్ళి మా నాన్నగారు చెప్పారు, ఏంటయ్యా మీ కొడుకు ఇలాగా క్యాబరేల్లో ఫుల్ క్యాబరేలో పాడుతున్నాడు, అక్కడ అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాడు, అలాగే వెళ్ళాలని. మా డాడీ ఒకే మాట చెప్పారంట, నాకు ఉండేది 9 kids, వాడు పుట్టలేదు నాకు, ఈజ్ నాట్ మై సన్, ఆయన చెప్పొద్దు వెళ్ళండి. అది నేను 83లో సినిమా సూపర్ హిట్ పరాజిత, నేను బెళగాం వెళ్తే డాడీ వచ్చి పట్టుకున్న బాగా ఏడ్చారండి. ఏడ్చేసి ఆయన చైను డ్రెస్ అని తీసుకుపోయాను. సో అప్పుడు ఏమైందంటే వాడు వచ్చాడు, నా కొడుకు ముస్లిం వాడు చూడరా వీడే పర్వీజ్ చెప్పాడు నాకు, ఇలాగ చెప్పాడని. వద్దే డాడీ ఏదో తెలియకుండా చెప్పున్నాడు ఆయన, మీ మీద రిపోర్ట్ చేసిన వాడు కూడా వచ్చి సారీ సార్ అని చెప్పాడు. ఇంకేముంది, మీరు పెద్ద యాక్టర్ కదా సార్, నేను గెలిచాను కదా. గెలిచారు మీ పందెంలో, మీరు గెలిచారు సార్. మన డాడీ ఒకే మాట చెప్పారంట, ఆయన నా కొడుకు అయితే గెలుస్తాడు లేకపోతే చచ్చిపోతాడు, అంతే, ఇంకేముంది. రెండే అవును. మా అమ్మ ఏడుస్తే నువ్వు లోపల అక్కడ ఎక్కడనే కూర్చొని ఏడ్చు, ఇక్కడ నా ఎదురులో ఏడవద్దు అని చెప్పేవాడు డాడీ. అదే, ఎందుకంటే అందరూ సార్ సిస్టర్స్ కానీ బ్రదర్స్ అందరూ లవ్ చేసేవాళ్ళు నన్ను చాలా. బికాస్ ఆఫ్టర్ 2 sisters I was the first son. ఓకే, సో ఎవ్రీబడి యూస్ టు లవ్ మీ. ఎల్డెస్ట్ సన్, మా ఎల్డెస్ట్ సన్ నేను. ఓకే, నాకు ఇద్దరు పెద్ద అక్కలు. ఓకే, సో ఇప్పుడు మీరు పెద్ద యాక్టర్ అయిన తర్వాత, అదే పరాజిత హిట్ అయిన తర్వాత 7-8 సినిమాలు వరుసగా హిట్లు. అవును సార్, నాకు సెకండ్ పిక్చర్ అండి తాయే నుడి అని. అబ్బాయి నాడు మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో మీలాగా సుధేందర్ అని ఒక ప్రెస్ రిపోర్టర్ ఉండేవాడు సార్. వాడు ఆ కంపెనీ పర్మనెంట్ అండి. ఓకే, ఆయన నేనంటే చాలా ఇష్టం ఆయనకి. అప్పుడు నా పరాజిత సూపర్ డూపర్ హిట్. అప్పుడు 3 brothers, ఫస్ట్ బ్రదర్, సెకండ్ బ్రదర్, థర్డ్ బ్రదర్ కళ్యాణ్ కుమార్, సెకండ్ బ్రదర్ రామకృష్ణ, థర్డ్ బ్రదర్ నేను. ఓకే, అంటే ఆ థర్డ్ క్యారెక్టర్ ఎవరు పెడతామని అబ్బాయిని అడిగారు సుధీందర్ని. ఇలా మార్నింగ్ 7:30 డిస్కషన్లో ఒక అబ్బాయి పంపిస్తానండి, చూడండి చరణ్ రాజ్ అని, బెళగాం అబ్బాయి చాలా బాగుంటాడు, రే వాడు సరిగ్గా చేయకపోతే బాగుండదు. ఎందుకంటే ఆర్తి గారు, కళ్యాణ్ కుమార్ గారు సీనియర్ ఆర్టిస్ట్, పెద్ద కాస్టింగ్ ఉంది, మళ్ళీ ఒక తోడ అంటావు. లేదు పరాజిత సినిమా బాగా ఆడతాము, విన్నాను రా. హీరోయిన్ ఆర్తి గారు మా అత్త అక్కడ, అంటే వదన. సో సుధీంద్ర నాకు చెప్పాడు, నేను కలవగానే వెళ్ళి మొదలు అబ్బాయి నాడు కలువురా అన్నాడు. వెళ్ళి కలిశాను సార్. చూడగానే చేస్తావా కరెక్ట్గా అన్నాడు. చేస్తాను సార్ అన్న. సరే ఓకే వచ్చేసా షూటింగ్ అన్నాడు. అప్పుడంతా అడ్వాన్స్ ఏం లేదు, అయ్యో గుడ్ ఓల్డెన్ డేస్, వేషం గొప్ప అన్నట్టు. అవును సార్, డ్రెస్ వేసేసి కూర్చోపెట్టారు. ఫస్ట్ డే వచ్చి ఒక 250 feet షాట్. ఆర్తి కొడుతుంది, నేను డైలాగ్ చెప్పాలి. అలాగా సూపర్ సింగిల్ టేక్. ఓకే అండి. అబ్బాయిని పట్టుకుని ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ 100 days. తర్వాత అక్కడ 7 pictures అండి మధు ఆర్ట్స్ ఫిల్మ్స్ లో. 7 సినిమాలు ఒకే బ్యానర్ మీద 7 సినిమాలు సీల్డ్ నా ఇంట్లో ఉన్నాయి 100 days. అక్కడి నుంచి ప్రత్యేకత ఇక్కడ వచ్చాను సార్. అక్కడ ఆయనకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఓహో, ఇక్కడ ప్రతిఘటన చేయాల్సిన దగ్గర నుంచి అక్కడ డౌన్ ఫాల్ అయింది. అప్పుడు సుమలత గారు నాకు హీరోయిన్, రాధా గారు, అంబిక గారు అందరూ హీరోయిన్స్. ఇంకా సౌత్ ఇండియాలో ఉన్న పెద్ద హీరోయిన్లు అందరూ నాతో హీరోయిన్స్ అండి. అప్పుడు సుమలత గారు నాకు చెప్పేవారు, రాఘవేంద్రరావు చెప్తానే నువ్వు వచ్చేసే తెలుగులో చేయొచ్చు కదా, నువ్వు బాగున్నావు, నువ్వు పర్సనల్ సూట్ అవుతుంది అక్కడ అని. లేదమ్మా ఇక్కడ బాగుంది, నాకు తెలుగు రాదు నాకు అన్ని చెప్పేవాడిని సుమలత గారికి. 100 సార్లు అడిగింది నాన్న, నేను కూడా 100 సార్లు చెప్పాను, తెలుగు అసలు రాదమ్మా నాకు అని.